13వ అధ్యాయం ఇవాళ 13వ రోజు జన్మలోనికి మనం వచ్చాం కదా. 13వ అధ్యాయం చదువు 25 ఉన్నాయి. రెండేసి వస్తాయా అయ్యా? చదువు 11 మంది ఉన్నాం. రెండేసి వస్తాయి. రెండోసి వచ్చిన 11. జ్ఞానవాడని అపహాసుడు కఠినములకు లోబడడు. నోటి కాలం చేత మనుషుడు మేలు సంతోషించు. శ్వాసధారకుడు బలత్కారం చేత నశించుడు. నీతిమంతునికి కళ్ళ మాటలు అసహ్యము. భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును. యథార్థవంతునికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు. దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వారిని ఔషధ్యము ప్రాయశ్చిత్తము చేయు. దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల తేజమును భక్తిహీనుల దీపము ఆరిపోయింది. గర్వము వల్ల జగడమే పుట్టింది. ఆలోచన విలువానికి జ్ఞానం కలిగింది. మోసము చేసి సంపాదించిన ధనము క్షీణించుకోను. కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నాడు. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నుంచును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. జ్ఞానమును తిరస్కరించువాడు ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష మింగును. జ్ఞాన విషయమై ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభమును పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట, అది మరణపాశములో నుండి విడిపించును. సుబుద్ధి దైవ సంపాదించు. విశ్వాసగతులు మార్గము కష్టం. వివేకులందరూ ఎదురుకెళ్ళి పైన జరుగుతుంది. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడు. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయు. భక్తిహీనులు కడుపు కలుగు. పరిశుద్ధ తండ్రి, మీ కన్నాను పొందనాలు నాయన. ఏదైనా పాపంలో నుంచి కొన్ని మాటలు మాతో మాట్లాడండి. మమ్మల్ని తప్పగా చేసే మాటలు, మమ్మల్ని జీవింపచేసే మాటలు, మమ్మల్ని సరిచేసే మాటలు ప్రభావం మీకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా ఆత్మకు బలము చేకూర్చే మాటలు ప్రభావం మీరు మాకు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. నేను కేవలం మోపుదాన్ని బట్టి అనుకోవడం నాలో ఏమీ లేదు, నాకు ఏమీ చెప్పగలరు, మాట్లాడటం కూడా చెప్పగలరు నాయన. కానీ ప్రభావ మమ్మల్ని బాధపడుతుంది మనం అర్థిస్తున్నాను. నా నోటి ద్వారా మీరు మాట్లాడే మీకు నన్ను తృప్తిపరచండి నాయన. మీరు మాట్లాడితేనే బ్రతుకుతాం నాయన. మీరు మా రోడ్లను మమ్మల్ని సరి చేసేలాగా మీరు మాతో మాట్లాడండి. సన్నిధితో ఉంచమని, మీ ఆత్మ సహాయాన్ని తెచ్చమని
యేసునామం అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు. 20 జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడను, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోయింది. కీడు పాపములను కదా మనం లోక సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారం మీరు వారైపోతారు కదా. కాబట్టి జ్ఞానుల సహవాసం చేస్తే మనకేమొస్తుందంట? జ్ఞానం వస్తుందంట. మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోతుంది. మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోతుంది కదా. కొన్నిసార్లు మంచిగానే సహవాసం చేస్తాము, మంచి వారితోనే సహవాసం చేస్తాము, మంచిగానే ఉంటాము. కానీ కొన్ని సందర్భాలను బట్టి ఆ మూర్ఖుల దగ్గర వరకు వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళు మూర్ఖులని తెలియక వాళ్ళ వలలో చిక్కుకుపోతాం. మూర్ఖపు మాటలు గలవారు, మూర్ఖంగా ప్రవర్తించేవారు ఉంటారు కదా. వాళ్ళు వెళ్ళొద్దనుకుంటూనే అక్కడికి వెళ్ళిపోయి జ్ఞానుల సహవాసాన్ని వదిలిపెట్టేసేసి మూర్ఖుల సహవాసాన్ని ప్రారంభిస్తారు, మొదలుపెట్టారు. మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమవుతుంది? మూఢత్వమే వచ్చిందంట. దాని వలన వారు చెడిపోతారు కదా, చెడిపోతారు. ముందు ఆ మూర్ఖపు మాటలు గలవారు ఎలా ముందు తెలుస్తారు మనకి? మంచి మాటలు చెప్తా ఉంటారు. మంచి మాటలకి, ఆ మాటలకి పాపం వల్ల పడిపోతాం, ఆ మాటలకి ఆకర్షించబడతాం కదా. ఒక సంగతి చెప్తాను. ఒక ఇంటి పక్కన ఒక పాప ఉంది. ఆ పాప ఆ పక్కన ఇంకొక ఇంటి పక్కన, ఆ అమ్మాయి ఉండే ఇంటి పక్కన ఇంకొక ఆవిడ ఉంది. అయితే ఆ పాప ఇంటి పక్కన ఉంటుంది కాబట్టి పలకరిస్తూ ఉంటుంది, ఆంటీ ఆంటీ అనుకుంటా ఉండేదన్నమాట. అంటే సరే ఆంటీ ఆంటీ అనుకుంటూ వెళ్తూ ఉండేది, వస్తూ ఉండేది. వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ పళ్ళు కలుపు వెళ్తూ ఉండేది. ఈ పాప ఏమిటో సహవాసం చేస్తా ఇక ఆహ్లాదింట్లో ఉంటానే ఉండేది. అట్లా ఉంటా అట్లా బాగా డీప్గా స్నేహం ఏర్పడింది మంచిగా. ఆంటీ ఆంటీ నీ పిల్లలతో చక్కగా పెట్టడం అలా చేస్తూ ఆ పిల్లని పాపం వదిలించేసి, ఆ పిల్లని ఏం చేసింది? పాపం వదిలించేసి. ఎట్లా ఇప్పుడు అంటే మంచిగానే ఉన్నట్టే కనపడతారు, కానీ ఒకలా వాళ్ళకి అట్లా చేపించాలని ఉద్దేశం ఉండకపోవచ్చు. కానీ తనతో స్నేహం చేస్తున్నప్పుడు అక్కడ జరిగే పరిస్థితులు బట్టి అలాంటివి చేయించడానికి దారితీస్తారు కదండి. మూర్ఖుల సహవాసం ఏం చేస్తుందంటే మనల్ని చెడిపేసి పాడు చేసి. అందుకని మరి ఇప్పుడు మరి మూర్ఖులు ఎవరో, మరి జ్ఞానులు ఎవరో, మంచోళ్ళు ఎవరో, చెడ్డోళ్ళు ఎవరో తెలుసుకోవడానికి మనకు తెలుసా? అందరూ మంచిగానే కనిపిస్తారు చూడటానికి కదా. కానీ కొన్ని రోజులు సహవాసం చేస్తే కదా వాళ్ళ మంచితనమో, వాళ్ళ చెడ్డోళ్ళు మంచోళ్ళు తెలిసేది కదా. కొంతమంది వివేకం గల వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ మాటలను బట్టి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు టక్మని సహవాసం మానేశారు. జ్ఞానం గలవాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు అయితే స్నేహం చేస్తారు, నాశనానికి వెళ్ళిపోతారు, చెడిపోవటానికి దారి చూపిస్తారు. కాబట్టి మంచి చెడులను గ్రహించే ఆత్మ మనకు కావాలి. మంచి చెడులను గ్రహించే ఆత్మ, వివేచన, జ్ఞానము మనకు కావాలంట.
రక్షించబడినటువంటి మనము ఎవరితో పడితే వారితో స్నేహం చేయడానికి కుదరటం కాదు. ఈ జ్ఞానం లేక అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ మూర్ఖులతో సహవాసం చేయకూడదు, భక్తిహీనులతో సహవాసం చేయకూడదు. రక్షించబడినటువంటి వారికి ఆయన ఆత్మను మనకి ఇచ్చారు, మంచి చెడులను వివేచించేటువంటి జ్ఞానాన్ని మనకిచ్చారు, సంయోచితమైన జ్ఞానం ఇచ్చారు, మంచి చెడులను గ్రహించే ఆత్మను దేవుడు మనకిచ్చారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని మనం భూమి మీద బ్రతకాలి. ఆ జ్ఞానం దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం అది పవిత్రమైన జ్ఞానం, మొదట పవిత్రమైనది కదా. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనకి మంచోడు చెడులో మనకు అర్థమైపోతుంది కదా. మార్పు స్కూల్ మనకి దేవుని ఆత్మ కలిగిన మనకి మనుషులు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఈ మనిషి పద్ధతి గల మనిషి, పద్ధతి లేని మనిషి, ఈ మనిషి భక్తి కలిగిన మనిషి, భక్తి లేని మనిషి మనకు అర్థం కావాలి. అలాంటి జ్ఞానం దేవుని దగ్గర నుంచి మనం సంపాదించుకోవాలి కదా. కొంతమంది మాటలను చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏమి వీళ్ళలో భక్తి లేదు, ఇది భక్తిహీనమైన మాటలు మాట్లాడుతుందంటే దేవుని భయం లేదు అనుకున్నప్పుడు దేవుని భయం లేని వాడితో మనం సహవాసం చేయదు. చేస్తే ఏమైపోతూ ఉంటా 6 నెలలు సహవాసం చేస్తే అయిపోతుంది అంతే. ఎప్పుడు జ్ఞానులతో సహవాసం చేయాలంట. తర్వాత భక్తి గల వారితో సహవాసం చేయాలి. భక్తి గల స్త్రీ ఒక ఉన్నారనుకోండి, ఆమెతో స్నేహం చేయడానికి మనము అలవాటు పడాలి. అంతేకాని ఆమెను చూసి మనం ఈర్షపడకూడదు. ఏవైనా ఏంటి భక్తి మాకు లేదా ఏంటి ఆ మాటలు మనం వినాలా అలా మాట అనుకోకూడదు. భక్తి కలిగిన వాళ్ళని మనం వెంబడించాలి. వాళ్ళ దగ్గర భక్తి కలిగిన మాటలు ఉంటాయి, ఆ మాటలు మనకి వింటే మనకు కూడా మేలు కలిగింది. అంతేగాని భక్తిహీనమైనటువంటి మనుషులతో మన సహవాసము చేయకూడదు. తర్వాత మళ్ళీ కొంతమంది ఏంటంటే స్నేహం చేసినట్టే ఉంటారు, ఊరుకుంటే కూడా అవగొట్టేస్తారు. చిన్న మాట ఇక్కడ మన ఫస్ట్ ఇప్పుడు ఉంది కదా మాట, తన నోరును కాచుకునేవాడు తను కాపాడుకుంటాడంట. ఊరు కొనక మాటలాడువాడు నాశనమును తెచ్చుకుంటాడు. ఊరు కొనక మాట్లాడు. కొంతమంది ఊరికి మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటల్లో ఏముంటుందంట దోషం ఉంటుంది. విస్తారమైన మాటల్లో దోషం. తర్వాత ఊరు కొనక దాకా మాట్లాడేవాళ్ళు కంట వాళ్ళు ఏం చేసుకుంటారంట, కాపాడుకోలేరు, నాశనం తెచ్చుకుంటారంట. అంటే నోటిని కాచుకున్న వాళ్ళు తన్ను కాపాడుకుంటారు. మనం నోటిని కాచుకుంటే మనల్ని మనం కాపాడుకుంటాం. మనం నోటిని కాచుకొనకుండా విస్తారమైనటువంటి మాటలు మనం మాట్లాడేమనుకో ఎదుటి వారికి బాధ వచ్చేసింది. ఆ బాధ వచ్చినప్పుడు కలహం వచ్చేసింది. ఆ కలహంలో కొట్టేసుకుంటారు కదా. చాలామంది పిల్లలు నేను ఒకసారి చూశాను. అందుకని మా పిల్లవాడు ఎప్పుడైనా ఆయన ఇంటికి పెందలాట రాకపోతే నాకు భయమేసి వచ్చి ఏడ్చేసేదాన్ని. ఒక పిల్లలు 4 కూర్చున్నారు దగ్గర, మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. కూర్చొని సరదాగా నవ్వుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు చక్కగా సరదా మాటలు మాట్లాడుకుంటూ ఏమైందో తెలియదు. ఇప్పుడు గుట్టుకుంటున్నారు. నేను మీరు దాన్ని వెళ్తున్నాం, నేను ఇంకా ఎవరో వెళ్తాను, ఇద్దరు కలిసి వెళ్తుంటే అమ్మో ఏంటి కొడుకున్నా ఇట్లా గుట్టుకుంటున్నారు. అసలు భయం వేసుకుంది. అది చూసి నాకు మా పిల్లడు ఇంకా ఇంటికి రాలేదు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నారు, కొట్టుకుంటారేమో, ఇదే భయం పట్టుకుంది నాకు. అదే భయం పట్టుకుంది అనమాట. అట్లా ఊరికే సరదాగా మాట్లాడుకుంటానే కొట్టుకొని గుద్దుకొని పగల పెంచుకొని నలుగురు ఉంటే ఒక ఇద్దరు అటు ఇద్దరు చీలిపోయి ఆపోజిట్ పార్టీలు అయిపోయి వాడి మీద పగ పెంచుకొని కొట్టుకుంటారు, చంపుకునేదాకా వెళ్తారు కదా. దాస్ గారు ఉన్నారు కదా, మన విజయవాడ దాస్ గారు,
దాసన్న ఉన్నారు కదా, వాళ్ళ అన్నయ్య కొడుకు, ఒకే కొడుకు. అప్పుడు దాసగారి కూడా పిల్లలు లేరు కదా, ఇద్దరికి పాపం ఒకే ఒక్క వారసుడు కొడుకు. అయితే ఇట్లాగే స్నేహాలు పట్టేసి చక్కగా కుర్రోడితో కలిసి ఉండేవాడంట. మరి ఏమైందో ఏమో వాళ్ళకి తెలియదు. ఒకరోజు పొలాల్లో తీసుకెళ్ళి పిల్లల్ని చంపేశారు. వాళ్ళ అన్నయ్య కొడుకు స్నేహితుడంట ప్రాణాన్ని పెడతాడంట కదా. మరి చంపటం ఏంటండి? అసలు ఆ విషయం అయితే అసలు కలవరం రేపింది మనుషులు. తీసుకెళ్ళిపోయి పొలాల్లోకి తీసుకెళ్ళిపోయి చంపేసేసి తర్వాత పిల్లడు దొరికాడు, స్వయం దొరికింది. ఒక దాసన్న అయితే ఒక 2 రాత్రులు నిద్రపోక ఏడ్చారు. నాకు ఎక్కడ పిల్లలు లేదు కూడా, నా అన్నయ్యకి ఒక్క కొడుకున్నాడు, ఒక్క కుమారుడు ఉన్నాడు. ఆ ఒక్క కుమారుడు కూడా లేకోకుండా అయిపోయాడు అని 2 రాత్రులు నిద్రపోక వచ్చాడు. కనుక నోటిని కాచుకుంటే మన నోరే మనల్ని కాపాడు. నోటిని కాపాడుకోకపోతే ఊరకొంటూ మాట్లాడువాడు